కోట మండలం గోడల గ్రామం మాది. మేము ఇసుక పని చేసి బతికే కూలీలు. మేము రోజుకి 30 మంది నుంచి 70 మంది పని చేసి బతికేవాళ్ళం. మన రీచ్ వచ్చిందని మమ్మల్ని పని కూడా చేయకుండా రోజుకి కనీసం మా గోడల్లో ఉండే బండిని పోసుకొని బతుకుతా అంటే దానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. మీరు ఎక్కడే మీరు చెప్పుకోండి, రీచ్ పాడేసాము అని ఈ రోజు కూడా పోయి పోస్తే కనీసం బండికి 2 టిప్పులు లెక్కన ఆ టిప్పులు తోలుకొని మమ్మల్ని ఇటాచులు అడ్డం పెట్టి మమ్మల్ని తరిమేశారు. అదేమని అడిగితే రీచ్ పాడేస్తున్నారు, వాళ్ళకి కలవండి అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దాని గురించి కూడా ఇప్పుడు సబ్ కలెక్టర్ కాడికి వస్తే ఆయన కూడా రీచ్ పాడేసి అయిపోయింది, మీరు వెళ్ళి రీచ్ పాడిన అతన్ని కాంటాక్ట్ అయ్యి మీరు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రాండి అని చెప్పాడు. మాకు ఏ విషయమైనా మాకు స్పందించట్లేదు ఏ అధికారి కానీ ఏ నాయకుడు కానీ. దయచేసి మాకు మా లోకల్ బండ్లు ఉన్న వారికైనా మమ్మల్ని రోజుకి 10 నుంచి 15 టిప్పులు తోలుకొని పర్మిషన్ ఇప్పించగలరని మేము నుంచి విన్నపం చేసుకుంటున్నాం. గూడూరు నియోజకవర్గం కోట మండలంలోని గోడలి గ్రామంలో ఈరోజు ఇసుక రీచ్లు అనేటివి అక్కడ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి నియోజకవర్గం అంతా కూడా ఇసుక సరఫరా చేసుకుంటూ సచివాలయం ద్వారా బుక్ చేసుకున్నా కానీ ఎక్కడి నుంచి ప్రభుత్వం బుక్ చేసుకున్న ఎమ్మెల్యేలు చెప్పినా కూడా అక్కడి నుంచి కూడా నియోజకవర్గం అంతా కూడా ప్రతి ఒక్కరు చిన్న కాడి నుంచి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ బిల్డింగ్ వరకు కూడా ఇసుక అనేది కూడా అక్కడి నుంచి సరఫరా చేయడం జరుగుతుంది. అక్కడ దరిదాపు ఎన్నో రోజుల నుంచి కూడా అక్కడ ఉన్న గ్రామస్తులు దాదాపు 30 నుంచి 70 మంది వరకు కూడా రోజు ఇసుక లోడ్లు ట్రాక్టర్ పోయటం, అదేవిధంగా ట్రిప్పర్లు పోయటం అనేది జీవనం సాగించుకుంటూ బతుకు జీవనం సాగిస్తూ ఏదో వచ్చినటువంటి 200-300తో వాళ్ళ జీవనం జరుపుకుంటూ బయటకు వెళ్ళలేక అక్కడే జీవనం సాగిస్తున్నారు. కానీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళ జీవనం మీద పొట్టగొట్టి వాళ్ళ అనేక రకాలుగా అన్యాయం చేస్తూ ఇప్పుడు ఈ రీచ్లను కూడా వేరే వాళ్ళు పాడేశారు. దానివల్ల ఏంటంటే మీకు పని లేదు, పూర్తిగా మిమ్మల్ని ఏ రకంగా పనిలో పెట్టుకోము, మేమంతా కూడా జేసీబీలు అటాచ్లతో ఎత్తేస్తామని చెప్పి పెద్ద పెద్ద ట్రిప్పర్లు కానీ లారీలు కానీ ట్రాక్టర్లు కానీ ఇసుకని తోలేస్తూ ఈరోజు వీళ్ళ గడుపులు కూడా వీళ్ళ జీవితాల మీద ఆగం చేసే విధంగా ఈరోజు అధికారులు కానీ అదేవిధంగా అక్కడ ఇల్లీగల్గా ఇసుక దందా చేస్తున్న నాయకులు కూడా వీళ్ళ మీద అనేక రకాల ఒత్తిళ్లు తీస్తూ ఈరోజు వాళ్ళు కూడా అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తూ ఈరోజు గూడల గ్రామంలో వ్యవహరిస్తున్నారు. ఎక్కడైనా కానీ ఈరోజు సబ్ కలెక్టర్ గారు స్వయంగా వచ్చి ఆ ఇసుక ఇచ్చిన పరిస్థితి జరిగింది. ఇదంతా కూడా ఇల్లీగల్ దందా జరుగుతోంది. దీని మీద జేసీబీలుగా అటాచ్లు ఉండకూడదు. మీరు ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో, మీరైతే నిజమైనటువంటి పని వాళ్ళు ఉన్నారో మీరందరూ వర్క్ చేసుకోవాలని చెప్పి కూడా సబ్ కలెక్టర్ గారు ఆదేశాలు ఆడిస్తే ఆ ఆదేశాలు కూడా 2-3 రోజులు పాటించి 3 రోజులు బేఖాతారు చేసి అక్కడ నుంచి వాళ్ళ ఇసుక దందా వ్యాపారస్తులంతా కూడా ఇసుకను మళ్ళీ ఇటాచీలు పెట్టేసి ట్రాక్టర్లు తోలుకొని వీళ్ళు కూడా పూర్తిగా పని కల్పించుకున్నా వీళ్ళ జీవితాలు కూడా నాశనం చేసే విధంగా కూడా ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఎక్కడైనా కానీ అధికారులు కానీ అక్కడ నుండి రీచ్ మేనేజ్మెంట్ కూడా వీళ్ళు అడుగుతున్నది మాకు 2 లోడ్లు ఇస్తే మీరు 1 లోడ్ దొరకండి, మాకు డే బై డే కూడా మాకు పని కల్పించండి, మాకు జీవనం కల్పించండి. మా ఊర్లో ఇసుక ఎత్తుకుంటూ మా ఊర్లో అన్ని రకాలు కూడా మా ఊర్లో ఉన్న మౌలిక వసతులను ఉపయోగించుకుంటూ మాకు పని కల్పించకుండా పోవడం చాలా దారుణమైన విషయం. ఎక్కడైనా కూడా మాకు పని కల్పించాలని ఆ ఇసుక రీచ్లో మాకు కూడా పని కల్పించి మా జీవితాలను కూడా ఆదుకోవాలని చెప్పి కూడా ఈరోజు గూడల గ్రామస్తులు సబ్ కలెక్టర్ కలవడం జరిగింది. ఎక్కడైనా అధికారులు కూడా మాకు న్యాయం చేయాలని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కూడా మేము అడుగుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.